సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 కోసం బ్యాటింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లు నిలబెట్టుకోవాలని చూస్తుంది. అయితే బౌలింగ్ ను బలోపేతం చేయడం సవాల్గా మారనుంది. మినీ యాక్షన్ లో నాణ్యమైన స్వదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే ఛాన్స్ లేకపోవడంతో ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి దశలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ బ్యాటింగ్ తప్పితే బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని అభిమానుల మాట. అందుకే మినీ యాక్షన్ కోసం పలు ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా రిటైన్ రిలీజ్ లిస్ట్ పై కసరత్తులు చేస్తుంది. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హ్యాండ్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లను ఖచ్చితంగా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచారు. ట్రావిస్ హెడ్ ను 14 కోట్లకు, హ్యాండ్రిచ్ క్లాసెన్ ను 23 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక ఇషాన్ కిషన్ ను 11 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ అతడికి కూడా మరో అవకాశాన్ని ఇవ్వాలని భావిస్తుంది. అటు అభినవ్ మనోహర్ కూడా రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగం ఎస్ఆర్హెచ్ కు ప్రధాన బలహీనతగా మారింది. మహమ్మద్ షమి వంటి ఆటగాడు ఫామ్ లో లేకపోవడం, హర్షల్ పటేల్ స్థిరమైన ప్రదర్శన కనబరచకపోవడం జట్టుకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. షమి, హర్షల్ పటేల్ ను రిలీజ్ చేస్తే దాదాపు 18 కోట్ల పర్సు వాల్యూ లభించే అవకాశం ఉంది. జయదేవ్ ఉన్నట్కర్, సిమర్జిత్ సింగ్, అడమ్ జంపా, రాహుల్ చహర్ ను కూడా రిలీజ్ చేయడం ద్వారా మొత్తం 25 నుంచి 30 కోట్ల పర్సు వాల్యూ లభించవచ్చు. ఈ పర్సు వాల్యూతో ఎస్ఆర్హెచ్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్ ను, ఒక నాణ్యమైన స్పిన్నర్ ను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగాతో పాటు మరొక బౌలర్ అవసరం ఉంది. మినీ యాక్షన్ లో బెటర్ స్పిన్నర్ లో విడుదల కావడం అరుదు. ఎస్ఆర్హెచ్ గతంలో సుయా శర్మ వంటి ప్లేయర్స్ ను కోల్పోయింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ లో రాణించలేకపోతున్న నటరాజన్ ను ఆ ఫ్రాంచైజీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అతడి విలువ 4 నుంచి 5 కోట్లకు తగ్గవచ్చని అంచనా. నటరాజన్ గతంలో ఎస్ఆర్హెచ్ తరపున మిడిల్ ఓవర్లలో, చివరి ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి ఎస్ఆర్హెచ్ అతన్ని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది బౌలింగ్ విభాగంలో కొంత ఉపశమనం కలిగించవచ్చు. అనికేత్ వర్మ 30 లక్షలు, నితీష్ కుమార్ రెడ్డి 6 కోట్ల వంటి యువ ఆటగాళ్ల భవితవ్యం కూడా ముఖ్యమైనది. అనికేత్ వర్మ ప్రస్తుత ధరతో కొనసాగడానికి ఇష్టపడకపోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో నిరాశపరిచిన అతడు ఒక అప్కమింగ్ ఇండియన్ ప్లేయర్ కావడంతో ఎస్ఆర్హెచ్ అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ ని నిలబెట్టుకుంటూ బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పర్సు వాల్యూ నిర్వహణ, మినీ యాక్షన్ అందుబాటులో ఉన్న ఆటగాళ్లను గుర్తించడం ఎస్ఆర్హెచ్ కు అతి పెద్ద సవాలుగా నిలవనుంది.